మహానాడులో ప్రసంగాలు, తీర్మానాలు, నేతల ప్రసంగాలే కాదండోయ్, భోజన రుచులు ఉన్నాయి. కార్యకర్తలందరినీ వంటకాలన్నీ నోరూరిస్తూ కట్టిపడేస్తున్నాయి. ఆంధ్ర ఆవకాయ, పనసపొట్టు కూర, తెలంగాణ ప్రత్యేక వంటకాలు ఇలా ఒక్కటేమిటి 64 రోజులు కార్యకర్తలను లొట్టలేయిస్తున్నాయి. విజయవాడ అంబికా సంస్థ వారు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. సంవత్సరాలుగా ఈ అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ లో అపార అనుభవం గడించి హాస్పిటల్ క్యాంటీన్స్, మెస్లు, రెస్టారెంట్లు నడిపిన అనుభవంతో ఆ విజయ స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మాగంటి బాబు గారు మాకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి అవకాశం కల్పించినందుకు వారికి సదా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఈ ఎన్టీ రామారావు గారు నడిపిన మహాప్రాంగణంలో మేము ఆయన యొక్క విజయ స్ఫూర్తితో, ఆయన యొక్క ధైర్యంతో ఉత్సాహంగా 3 రోజుల నుంచి 600 మంది పనివారులతో 4 బస్సులు 7 లారీల్లో మేము మా సర్వాంగులతో 25 మంది క్యాటరింగ్ అనుభవం ఉన్న సూపర్వైజర్స్తో మేము ఇక్కడికి వచ్చి నిలబడి మేము ఈ కార్యక్రమాన్ని చేసి అందరి మన్నలను పొందగలిగామంటే మా యొక్క అనుభవమే ఈ పెట్టుబడి. రోజు మహానాడులో 30 నుంచి 40 వేల మంది ఇక్కడ విస్తరణలో భోంచేసి వెళ్తూ ఉన్నారు. ఇంతమందికి వడ్డించే అవకాశం తమకు రావడం ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహకులు చెప్తుంటే ఇక్కడ వడ్డిస్తున్నటువంటి భోజనం ఎంతో రుచిగా ఉంది అంటున్నారు కార్యకర్తలు. కెమెరామెన్ నిరంజన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.